ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇళ్ల కోసం మొత్తం 77,18,000 మంది చేయగా వీరిలో 36,03,000 మందిని అర్హులని గుర్తించారు. మిగతా 41,15,000 మందిని అనర్హులుగా తేల్చారు. అనర్హులంతా దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారేనని నిర్ధారించారు. అర్హులు, అనర్హుల వివరాలను గృహ నిర్మాణ శాఖ L1, L2, L3 జాబితాలుగా సిద్ధం చేసి పెట్టుకుంది. దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా మొత్తం 4,50,000 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు. పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను L1, L2, L3గా విభజించారు. L1లో 23,05,000 మంది ఉండగా L2లో 21,44,000 మంది ఉన్నారు. L3లో 39.63 లక్షల దరఖాస్తుదారులు ఉన్నట్లు తేల్చారు. L1 జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు. సొంత స్థలంలో పూరిల్లు, మట్టిమిద్దెలు, రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా ఇంట్లో చేర్చారు. L2 జాబితాలో స్థలాలు, ఇల్లు లేని వారిని చేర్చారు. L3 జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు, కార్లున్నవారు, దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు. వీటి ఆధారంగా గత ఫిబ్రవరిలోనే జాబితాను తయారు చేశారు. పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా అనర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది. గ్రామాలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, పురపాలికల వారీగా ఈ జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. దాని ప్రకారం L3లో 31,40 లక్షల మంది ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ గుర్తించింది. తాజాగా మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో అనర్హుల సంఖ్య 41,1 లక్షలకు పెరిగింది.